హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ వీడియోలో నేను మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ అండి. మనం లాస్ట్ వీడియోలో చామంతి మొక్కల్ని కటింగ్స్ ద్వారా పెంచాం కదా. ఇప్పటికి 2 months అవుతుంది. ఆ కటింగ్స్ ఉన్న పాట్లోనే ఉన్న ప్లాంట్స్ అండి చాలా ఈజీగా బ్రతుకుతాయి. సో మీకు ఇది అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్తున్నాను. కొత్త బిగినర్స్ ఎవరైనా ఉంటే నేను ఆల్రెడీ కటింగ్స్ ద్వారా ఈ ప్లాంట్స్ని ఎలా పెంచాలని వీడియో చేశాను. మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇవాల్టి వీడియో ఏంటంటే, మనం కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్లాంట్స్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా మనం ఈజీగా కటింగ్స్ ద్వారా అలానే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు అన్న ఐడియా గురించి చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే పుదీనా. మనం మార్కెట్ నుంచి జనరల్గా పుదీనాని తెచ్చుకున్నప్పుడు మంచి స్టెమ్స్ ఉన్నవి ఫ్రెష్గా ఉన్నవి ఒక కట్ట తెచ్చుకుంటాం కదండి. పుదీనా లీవ్స్ అన్నిటిని సపరేట్ చేసి అలా కొంచెం స్ట్రాంగ్గా ఫ్రెష్గా ఉన్న స్టెమ్స్ని మనం ఇలా పాట్లో నాటుకుంటే మ్యాక్సిమం దాంట్లో 75% వరకు సక్సెస్ అవుతుందండి. సో పుదీనాని కూడా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా 0 బడ్జెట్తో గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మెంతి కూర కూడా సేమ్ అండి. ఇలానే మన ఇంట్లో ఉన్న మెంతుల్ని ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి మనం వేసుకుంటే మెంతి కూర కూడా చాలా ఈజీగా వస్తుంది. సో కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చి ఇది మదర్ ఆఫ్ 1000 అనమాట. ఎవరైనా ఇంట్లో ఈ ప్లాంట్ మనం చూసినప్పుడు ఈ లీఫ్కి చిన్న చిన్న ప్లాంట్స్ ఇలా ఉంటాయి. ఈ చిన్న ప్లాంట్ సాయిల్కి టచ్ అయినా అది న్యూ ప్లాంట్గా డెవలప్ అవుతుందండి. సేమ్ ఇలానే బ్రయోఫిలం కూడా ఉంటుంది. ఆ బ్రయోఫిలంకి కూడా లీఫ్ ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న ప్లాంట్స్ని మనం నాటుకున్నా చాలా ఈజీగా బ్రయోఫిలం ప్లాంట్ కూడా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది లెమన్ గ్రాస్ ప్లాంట్ అండి. లెమన్ గ్రాస్ ప్లాంట్కి ఏంటంటే ప్లాంట్ చుట్టూతా సక్కర్స్ లాగా డెవలప్ అవుతాయి. అవి మనం సపరేట్ చేసి వేరే పాట్లో వేసుకుంటే న్యూ ప్లాంట్గా డెవలప్ అవుతుంది. సో ఇది కూడా 0 ఇన్వెస్ట్మెంట్ లాగానే. ఒకసారి మనం ప్లాంట్ ఎక్కడైనా మన రిలేటివ్స్ ఇంట్లో అలా చూసినప్పుడు ఒక చిన్న సక్కర్ని సపరేట్గా తెచ్చి పెంచుకున్నా చాలా ఈజీగా గ్రో అవుతుంది. బిగినర్స్ ఈ ప్లాంట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు గార్డెనింగ్ని. ఇది మరువం మొక్క అండి. ఈ మరువం మొక్కని కూడా చాలా ఈజీగా స్టెమ్ కటింగ్స్ నుంచి పెంచుకోవచ్చు. మనం వీటిని చూస్ చేసుకునేటప్పుడు హ్యూమిడిటీ ఉండి చల్లగా ఉన్న క్లైమేట్ ఉన్నప్పుడు స్టెమ్ కటింగ్స్ చాలా ఈజీగా బతుకుతాయి. సో వీటిల్లో కొంచెం మనం స్ట్రాంగ్గా ఉన్న స్టెమ్ని చూస్ చేసుకుని ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఒక ప్లాంట్ని ఇలా స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసి 4 potsలో ప్లాంట్ చేశాను. ఈ మెథడ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది కూడా మనం కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా స్టెమ్ కటింగ్స్తో 0 కాస్ట్లో ఈ మొక్కని కూడా పెంచడానికి ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు చూపించే ప్లాంట్స్ అన్నిటికీ మ్యాక్సిమం పెస్ట్ రెసిస్టెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ చామంతి మొక్క. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. చాలా ఈజీగా చామంతి మొక్కని స్టెమ్ కటింగ్స్ ద్వారా ఎలా ప్రాపగేట్ చేయాలి అని. మీరు ఇందాక ఫస్ట్లో చూసిన అప్డేట్ కూడా నేను అలా కటింగ్స్ పెట్టిన తర్వాతే అండి. సో చామంతి మొక్కను కూడా చాలా ఈజీగా కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మన ఛానల్లో స్టార్టింగ్ నేను వీడియో చేసింది కనకాంబరం. చాలా చాలా ఈజీగా స్టెమ్స్తో బతికిపోతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు చూస్తున్న వాళ్ళైనా మనం స్టెమ్ కటింగ్సో ప్లాంట్సో తెచ్చి పెంచుకుంటే మన సమ్మర్ సీజన్కి చాలా వరకు బ్లూమింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న కనకాంబరం ప్లాంట్స్ అన్నిటినీ నేను స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేశాను. సో ఇలా నోట్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్ని మనం స్టెమ్ కటింగ్లా పెడితే చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. ఆరెల్స్ నాటు కనకాంబరం ఉంటే కనుక ఇలా వాటికి సీడ్స్ ఉంటాయి. సో ఆ సీడ్స్ని చల్లినా మనకి కనకాంబరం నారు డెవలప్ అవుతుంది. సో ఒక మీడియం సైజ్ ప్లాంట్ వచ్చాక వాటిని మనం సపరేట్ చేసి ప్లాంట్స్లో నాటుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, అవి సీడ్స్ ద్వారా డెవలప్ చేసినాయి అనమాట. ఒక ప్లాంట్కి ఇంకో ప్లాంట్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ నారుని నాటుకుంటే చాలా ఈజీగా అవి కూడా బ్రతికిపోతాయి. నెక్స్ట్ టొమాటో ప్లాంట్ అండి. ప్రతి ఇంట్లో టొమాటోస్ని యూస్ చేస్తూ ఉంటాము. మనం అలా యూస్ చేసినప్పుడు సీడ్స్ని సపరేట్గా తీసుకెళ్ళి సాయిల్లో అలా పిండేసినా చాలా ఈజీగా వస్తాయి. ఈ ప్లాంట్ ఏంటంటే నేను ఆల్రెడీ మనం కిచెన్ కంపోస్ట్తో సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామని వీడియో చేశాను కదా, అలా ఆ కిచెన్ కంపోస్ట్ నుంచి వచ్చిన టొమాటో సీడ్స్ ఉన్నట్టున్నాయి. సో అలా పడి చాలా బాగా కాయలు కాసిందండి. మినిమం ఇప్పటివరకు నేను 1 kg పైన హార్వెస్ట్ చేసి ఉంటాను ఇంత చిన్న ప్లాంట్కి. సో టొమాటోస్ కూడా 0 కాస్ట్లో మనం కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్
చేస్తున్నప్పుడు టొమాటోస్ని పెంచడం కూడా చాలా ఈజీ. సో మనం టొమాటో నారుని ఈ మాత్రం హైట్ వచ్చాక సపరేట్ చేసి వేరే పాట్స్లో వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ మిర్చి అనమాట. సో మన ఇంట్లో పండు మిరపకాయలు కానీ ఎండు మిరపకాయలు ఉన్నప్పుడు వాటిని కూడా సేమ్ టొమాటోలానే నారు వేసుకోవాలి. సో నారు వచ్చిన తర్వాత ఇలా సపరేట్గా ప్లాంట్స్ నాటుకోవాలి. ఇది ఇక్కడ మీరు చూపిస్తుంది బజ్జీ మిరపకాయలండి, చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో ఈ మాత్రం హైట్ వచ్చాక ఆ నారుని మనం సపరేట్ చేసి వేరే పాట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో టొమాటోస్ని మిరపకాయల్ని డైరెక్ట్గా అలా వేయకూడదండి, నారు తీసి సపరేట్గా వేయాలి. సో పండు మిర్చి కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు బిగినర్స్ అందరూ. నెక్స్ట్ తమలపాకు మొక్క అండి. తమలపాకు మొక్క మీరు చూస్తున్నారు కదా, నేను చాలా స్టెమ్ కటింగ్ తెచ్చి వేశాను. సో అది ఎంత పెద్దగా గ్రో అయిపోయింది. సో ఈ తమలపాకు మొక్క కూడా మనకి ఇలా నోట్స్ ఉంటాయండి. ఈ నోట్స్కే మనకి ఏరియల్ రూట్స్ డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. ఈ రూట్స్ జస్ట్ అలా సాయిల్కి టచ్ అయినా మనకి సాయిల్ మొత్తం కంటిన్యూస్గా గ్రో అయిపోతుంది. సో తమలపాకు మొక్కని కూడా చాలా పెస్ట్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటాయి. దీని ఓడర్కే చాలా వరకు పెస్ట్ అటాక్ అవ్వవు కాబట్టి బిగినర్స్ దీన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సన్లైట్ ప్రాపర్గా ఒక 4 hours తగిలే ప్లేస్లో పెట్టుకుంటే ఇంత బాగా గ్రీన్గా చాలా హెల్తీగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి అలోవెరా, చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా పెంచుకోవచ్చు. ఇది ఒక సకలెంట్ ప్లాంట్ కాబట్టి మనం వాటర్ ఎవ్రీ సింగిల్ డే చేయక్కర్లేదు, మనం ఎవ్రీ 3 daysకి ఒకసారి చేసినా సరిపోతుంది. సో బిగినర్స్ అలోవెరాతో కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది క్రోటాన్స్లో ఒక వన్ ఆఫ్ ద టైప్ అండి. దీని నేమ్ నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఇది వన్ ఆఫ్ ద క్రోటాన్ అనమాట. సో దీనికి మనకి ఇలాగా నోట్స్ ఉంటాయి, ఎవ్రీ సింగిల్ నోట్కి రూట్స్ డెవలప్ అవుతాయి. దీన్ని కూడా చాలా ఈజీగా స్టెమ్ కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు. చాలా మెయింటెనెన్స్ తక్కువ అండ్ ఇలా మనకి సైడ్కి పిలకల్లాగా వస్తాయి. సో ఈ ప్లాంట్స్ని మనం సపరేట్ చేసి వేరే పాట్స్లో వేసుకున్నా చాలా ఈజీగా పెరుగుతాయి. సో వీటికి పెస్ట్ అటాక్లు కూడా ఉండవు కాబట్టి చాలా ఈజీగా బిగినర్ ఫ్రెండ్లీ ప్లాంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి స్పైడర్ ప్లాంట్ అనమాట. చాలామంది గార్డెన్స్లో చూస్తూ ఉంటాం దీన్ని. ఈ స్పైడర్ ప్లాంట్స్కి కూడా సైడ్ నుంచి సక్కర్స్ గ్రో అవుతుంటాయి. వీటిని మనం ఇలా సపరేట్ చేసి నెక్స్ట్ పాట్లో వేసుకుంటే మనం అలా మల్టిపుల్గా ప్రాపగేట్ చేసుకుంటూ ఉండొచ్చు. స్పైడర్ ప్లాంట్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్. మనం జస్ట్ అలా 2 daysకి ఒకసారి వాటర్ చేసినా అలా గ్రీన్ కలర్లో మనకి చాలా బాగా కనపడుతూ పెరిగిపోతుంది. సో అంత మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఇది కూడా బిగినర్ ఫ్రెండ్లీ ప్లాంటే. నెక్స్ట్ రియో ప్లాంట్ అండి. ఫస్ట్ మనం దీనికి అట్రాక్ట్ అయ్యేది దీని కలర్ వల్ల. సో ఈ రియో ప్లాంట్ కూడా సేమ్ మనం ఇందాక చూసిన 2 plants లానే చాలా ఈజీ మెయింటెనెన్స్. పెస్ట్ అటాక్ అనేది అసలు మ్యాక్సిమం కనపడదు అండ్ ఇది కూడా ఇలాగా సక్కలెంట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి సైడ్ నుంచి. సో వాటిని మనం జస్ట్ వేరే పాట్లో ప్లాంట్ చేసుకున్న మల్టిపుల్ ప్లాంట్స్గా ప్రాపగేట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ రియో ప్లాంట్ కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. దీని గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ద మోస్ట్ హెల్దియెస్ట్ ప్లాంట్ ఏంటంటే నల్లేరండి. దీనికి కూడా ఇలాగా నోట్స్ ఉంటాయి. ప్రతి నోట్కి ఒక టెండ్రిల్, ఒక లీఫ్ ఉంటుంది. సో ఈ నోడ్ని మనం జస్ట్ సాయిల్లో ప్లాంట్ చేసినా ఆ నోడ్ నుంచి రూట్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. నేను చాలా చిన్న ప్లాంట్ ఒక స్టెమ్ కటింగ్ పెట్టాను, సో అది ఇంత బాగా గ్రో అయింది. సో నల్లేరు గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. నల్లేరు కూడా అండి చాలా వరకు పెస్ట్ రెసిస్టెంట్గానే ఉంటుంది, చాలా ఈజీ టు గ్రో అనమాట. సో నల్లేరు కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి మ్యాక్సిమం అన్ని గార్డెన్స్లో ఉండాల్సిన ప్లాంటే. సో దీన్ని కూడా మనం స్టెమ్ కటింగ్స్తో చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పనగంటి కూర అండి. దీన్ని మా సైడ్ అలా అంటారు. సో ఈ పనగంటి కూర కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు పుదీనాలానే ఫ్రెష్ స్టెమ్స్ ఉండేవి తీసుకుంటే మనం ఇలా గార్డెన్లో వాటిని నాటినప్పుడు చాలా వరకు ఎక్కువ ప్లాంట్స్ బతుకుతాయి. సో ఇలా మనకి కొంచెం ముదురుగా ఉన్న కాడలు ఆర్ఎల్స్ హెల్దీగా ఉన్నవి మనం నాటొచ్చు. వీటికి ప్రతి లీఫ్ దగ్గర నోడ్ ఉంటుంది, ఆ నోడ్ నుంచే మనకి ఈ రూట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ పుదీనాని పనగంటి కూరని మనం ఫ్రీక్వెంట్గా ట్రిమ్ చేస్తూ ఉంటే వాటికి బ్రాంచెస్ ఈజీగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఆర్ఎల్స్ మనం వాటిని కట్ చేయకుండా అలానే వదిలేస్తే వీటి గ్రోత్ అక్కడ వరకు ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి వాము మొక్క అండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇది కూడా స్టెమ్ కటింగ్స్తో చాలా ఈజీగా బతికిపోతుంది. దీనికి చాలా ఘాటు స్మెల్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పెస్ట్ అటాక్స్ ఏది ఉండదు. మనం జస్ట్ దీనికి సన్లైట్ కొంచెం తక్కువ అంటే 4 hours వరకు సన్లైట్ పడే ప్లేస్లో ఉంచుకుంటే ఇంకా అసలు దీని మెయింటెనెన్సే ఉండదు. ఎవ్రీ సింగిల్ డే మనం వాటర్ చేస్తూ ఉన్నా సరిపోతుంది. ఇది కూడా చాలా ఈజీ మెయింటెనెన్సే. సో బిగినర్స్ దీంతో కూడా గార్డెనింగ్ని స్టార్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు ఇది ట్యాంగిల్ హార్ట్ అండి. ఇది మనం మ్యాక్సిమం వర్టికల్ హ్యాంగింగ్స్లో వేస్తూ ఉంటాము. చాలా ఈజీగా బతికే మొక్క అండ్ చూడ్డానికి చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇలా హ్యాంగింగ్స్లో వేస్తే. సో ఇలాంటి చిన్న స్టెమ్ కటింగ్ నేను తెచ్చేసాను. చాలా ఈజీగా పెరిగిపోయింది, చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా. దీని కేటగిరీలోనే ఇది టర్టిల్ వైన్ అండి. మనకి టర్టిల్ వైన్ 2 టైప్స్ ఉంటుంది. సో పర్పుల్ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్. ఈ టర్టిల్ వైన్ కూడా చాలా చిన్న కటింగ్ ఉన్న గార్డెన్ మొత్తం అలా పెరిగిపోతుంది వీడ్ లాగా. సో టర్టిల్ వైన్ అండ్ ఈ ట్యాంగిల్ హార్ట్ కూడా సేమ్ చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటాయి. జస్ట్ మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది గోంగూర మొక్క అండి. మనం గోంగూరని స్టెమ్స్ తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి వాటి నుంచి ప్లాంట్స్ ఎలా ప్రాపగేట్ చేయాలో మన ఛానల్లో డీటెయిల్ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో ఇలా జీరో బడ్జెట్తో ఇంట్లో ఉన్నట్టుతోనే చాలా ఈజీగా గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఈ వీడియో బిగినర్స్కి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.